సమ్మిట్ నోస్ అయితే అంటే యాక్చువల్గా నేను చాలా చిన్నదేమో అనుకున్నాను, బట్ దగ్గరకు వచ్చేటప్పుడు చూస్తే తెలుస్తుంది అది చాలా పెద్దదే అనమాట. సో ఫార్ 1.35 కిలోమీటర్ వచ్చామండి. వెనకాల చూడొచ్చు వ్యూ అయితే కనుక ఇలా ఉంది. గ్రాస్ ల్యాండ్లో నుంచి మనం ఇప్పుడు డెన్స్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవబోతున్నాము. మన అడ్వెంచరిస్ట్లు అయితే వెనకాల ఏదో క్రాలింగ్ సౌండ్ వస్తూ ఉంది, ఎలుగుబంటేమో ఇది అంటా ఉన్నారు. వ్యూ చూడండి సూపర్గా ఉంది. ఓ లుక్ ఎట్ ద వ్యూస్ మ్యాన్, అమేజింగ్. జై గణేష. Nagari nose peak. Congratulations bro. ఈ నగరి నోస్ పీక్ ట్రెక్ చెన్నై నుంచి 100 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 40, నెల్లూరు నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బేస్ విలేజ్ అయితే కనుక లక్ష్మీపురం. ఆ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను అలాంగ్ విత్ ద మ్యాప్స్, మీరు దాన్ని కాపీ చేసుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నా సరే ఈ బేస్ విలేజ్కి మార్నింగ్ 6 కల్లా రీచ్ అయితే కనుక ట్రెక్ మనం ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగా ఎండ్ చేసుకోవచ్చు. టైం ఇప్పుడు 6:45 అయిందండి. నారాయణవనం అనే విలేజ్ లాగామన్నమాట. ఇదైతే కనుక లక్ష్మీపురం కొంచెం ముందుగా ఉంటుంది. సో ఇదే కొంచెం పెద్ద ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండి. మీరు కనుక వాటర్ బాటిల్స్ కానీ లేదన్నా బ్రేక్ఫాస్ట్ కానీ ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ చేసి వెళ్ళటం అనేది మంచిది. మనకైతే ఇంకో 2 కిలోమీటర్స్ ఉందండి. చూడొచ్చు ఎదురుగానే ఉందన్నమాట నగరి నోస్ పీక్. నారాయణవనం నుంచి ఇప్పుడు మేము బేస్ క్యాంప్ అయిన లక్ష్మీపురంకి వెళ్తున్నాం. 7:40 అయిందండి. 6:30కి ఇక్కడ చేరదాం అనుకున్నాము. గంట లేట్ అనమాట టిఫిన్ అదంతా చేయటం వల్ల. లక్ష్మీపురం బేస్ విలేజ్ అనమాట. సో ఈ విలేజ్లో రోడ్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయి, మీరు అంతా చూడొచ్చు. అందుకని చెప్పేసి ఒక స్మాల్ ఖాళీ ప్లేస్లో ఉంటే కనుక కార్ పార్క్ చేసాము. విలేజెస్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారనమాట. వాళ్ళు చెప్పాం కార్ చూసుకుంటారని చెప్పారు. మన ట్రెక్ అయితే కనుక ఇటు పక్క నుంచి స్టార్ట్ అవబోతూ ఉంటుంది. 7:40 అండ్ అప్రాక్సిమేట్గా అయితే కనుక 3 to 4 hours పట్టచ్చు. సో మన క్రూ అయితే రెడీగా ఉంది. హరీష్ యాక్షన్ అండ్ మిస్టర్ రాజ్ is there. He is a known guest for us. Okay. మేమైతే కనుక ఈ ట్రెక్ 7:45కి స్టార్ట్ చేసాము. అది చాలా లేటు. 6 గంటలకు స్టార్ట్ చేస్తే కనుక కొంచెం ఎండబడే లోపల మనం వెనక్కి వచ్చేయచ్చు. అలాగే ఈ ట్రెక్ ఏమేమి ప్యాక్ చేసుకోవాలని చెప్పేసి ఒక లిస్ట్ ఉంది. దాంతోపాటు లొకేషన్ ఎవ్రీథింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, మీరు అక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. ఈ ఊరేనా? ఎక్కడి నుంచి వస్తున్నారు? పొలం దగ్గర నుంచి వస్తున్నారు. ఓకే. మార్కింగ్ ఉన్నాయా? ఓకే అండి, మంచిది. విలేజెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. మార్కింగ్ కూడా ఉన్నాయంటండి. నేరుగా విలేజెస్ ఇక్కడ లెఫ్ట్ తిరగాలంట. సో ఊర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పెద్ద రోడ్డు ఉంది, పెద్ద రాయి వచ్చిందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిన్న రోడ్డు ఉంది. ఆ చిన్న దారిలోకి వెళ్ళాలన్నమాట మనం. మల్టిపుల్ రోడ్స్ వస్తున్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్మాల్ నేరో పాత్ అయితే మనకి గైడ్ చేస్తుంది. చిట్టాడు అని చెప్పుకోవచ్చు అనమాట. పెద్దడు అయితే కనుక అది, దానికంటే ముందున్న చిట్టాడు ఇది. మనకి ఎదురుగా అయితే కనుక నోస్ యాక్చువల్గా ట్రెక్ సమిట్ అనేది కనపడతా ఉంది. అప్రోచ్ అయితే కనుక సూపర్గా ఉందండి. మనం ఇలా నేరుగా వెళ్ళేసేసి ఇలాగా ఇది చూసారు కదా, ఈ అసెంట్ కూడా చాలా గ్రాడ్యువల్గా ఉందన్నమాట పైకి. సో అప్రోచ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి స్లోగా పైకి ఎక్కడం అయితే కనుక స్టార్ట్ చేస్తాం. సో ఈ నగరి నోస్ ట్రెక్ అండి హిడెన్ అని చెప్పలేం, కానీ చాలా లెస్ ఎక్స్ప్లోర్డ్ అనమాట. చాలా తక్కువ మంది, డాక్యుమెంటేషన్ కూడా దీని గురించి పెద్దగా లేదనమాట. ఈ పీక్ అయితే లోకల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది తెలుసు, బట్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే కనుక ఇక్కడ ఇలాంటి ఒక ట్రైల్ ఉందని కానీ అలాంటిది పెద్దగా తెలియదు. కాకపోతే రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఇండియా హైక్స్ వాళ్ళు ఒక డాక్యుమెంటేషన్ చేశారనమాట ఈ ట్రెక్ గురించి. ఇంకోటి నగరి పీక్ ట్రెక్ అని చెప్పేసి, ఇది నగరి నోస్ ట్రెక్. సో ఈ 2 ట్రెక్స్ కూడా ఒక డాక్యుమెంటేషన్ వల్ల ఫేమస్ అవ్వడం జరిగిందనమాట. సో ఓవరాల్గా అయితే కనుక ఈ ట్రెక్ మన పైకి వెళ్ళడానికి 3 to 4 hours టైం పడుతుందండి. డిస్టెన్స్ అయితే కనుక 5 kilometers. సో మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే కనుక సో ఆఫ్టర్నూన్ కల్లా తిరిగి వచ్చేయచ్చు. సమ్మర్ కాబట్టి కొంచెం మనం హీట్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాము. స్టార్టింగ్లో అండి చిన్న రూట్లో అయితే కనుక చాలా చోట్ల స్ప్లిట్ అయి ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్ దగ్గర, ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 300-400 meters వరకు. సో అక్కడ లెఫ్ట్ రైట్ ఏం తీసుకోవాలో తెలియకుండా ఉంది. అలాగే మేము ఏం చేసామంటే అక్కడ రైట్ తీసుకొని వెళ్తే అక్కడ పైన కొంచెం దెబ్బలా కనపడుతుంది కదా, అటు వెళ్ళాం అనమాట. కానీ యాక్చువల్గా మ్యాప్లో చూస్తే కనుక అది ఇటు ఉంది. సో మళ్ళీ వెనక్కి వచ్చి లెఫ్ట్ తీసుకున్నాము. ఇది ఆఫ్లైన్ మ్యాప్స్ ఉందండి, GIA ఇండియా హైక్స్ వాళ్ళది. సో అది సేవ్ చేసుకున్నాం అనమాట. దానిలో నుంచి నావిగేషన్ చూస్తా ఉన్నాం. ఎందుకంటే ట్రైల్ కొన్ని లుక్ ఎట్ దిస్, దేర్ ఇస్ ఎ మార్కింగ్ హియర్. See, there is a paint mark here. It is gone, but so ఈ మార్కింగ్ కూడా
విలేజ్లో నుంచి పెట్టుంటే కనుక కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేది. ముందుకు వచ్చిన తర్వాత పెట్టారు కాబట్టి ఎంట్రన్స్ దానికి అప్రోచ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ రాజతల్లూరు షార్ట్స్లో వచ్చారు చూడండి, ఇవన్నీ కూడా ముళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న అన్నీ గీసుకుంటా ఉన్నాయి, దోలు తీరిపోద్ది ఈరోజు. సో అందుకనే ట్రెక్కింగ్కి వచ్చేటప్పుడు స్టైల్ కోసం కాకుండా అండి నాలాగా ఫుల్గా ప్యాంట్ వేసుకుని ఫుల్ హ్యాండ్స్ కవర్ చేసుకుని వస్తే కనుక సేఫ్టీ ఉంటుంది మంచిగా. అడిగినప్పుడు ఏం చెప్పలేదు మీరు? నేను చెక్ లిస్ట్ పంపించాను బ్రో నీకు. అందుకని మీరు ఎవరు కూడా రాజతల్లూరు లాగా స్టైల్గా ఉండడానికి కాకుండా సేఫ్టీని చూసుకొని కొంచెం మంచిగా రండి, సరేనా? సో ఈ లెమన్ గ్రాస్ అయితే కనుక భలే ఉందండి. స్టార్టింగ్లో చూడొచ్చు మీరు. ఇప్పుడైతే కనుక ఎండాకాలం వచ్చింది కాబట్టి ఎండిపోయింది. ఇది ఆల్మోస్ట్ మార్చి ఎండ్ అనమాట. దీంతోపాటు ఈ ముళ్ళ పొదలు ఉన్నాయి చూడండి, ఈ ముళ్ళన్నీ ఎలా ఉన్నాయి, ఇవి గుచ్చుకుంటా ఉన్నాయి అనమాట కాళ్ళకి. వాట్స్ హైట్ బ్రో? I am 6 feet. వావ్, 6 feet. ట్రెక్ పాత అయితే కనుక ఎగ్జాక్ట్గా ఒకళ్ళు మాత్రం నడవడానికి ఉందన్నమాట. సో లెట్స్ ఎక్స్ప్లోర్ కాబట్టి సో ట్రైల్ అనేది రాగా చిన్నగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ట్రెక్ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా 24 minutes అవుతుందండి. 1 kilometer వచ్చామన్నమాట. అండ్ పాత అయితే కనుక కంజెస్టెడ్ టర్న్ ఉంది కదా, గ్రాస్ ల్యాండ్ నుంచి కొంచెం బయటకు వచ్చామని చెప్పుకోవచ్చు. మనం అసెండ్ చేయడానికి హిల్ బేస్ అప్రోచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అసెండ్ అయితే కనుక 54 meters సో ఫార్. ఎక్కడెక్కడైతే రాళ్ళు ఉన్నాయండి వాటి మీద అయితే కనుక ఇలాగా పెయింట్తో మార్కింగ్స్ అనేవి చేశారనమాట, యారోస్. అది లైక్ ముందుగా చెప్పినట్టుగా కొంచెం స్టార్టింగ్లోనే ఇబ్బందిగా ఉంది, ఆ తర్వాత ముందుకు వచ్చిన తర్వాత అయితే కనుక పర్లేదు. అండ్ సమ్మిట్ నోస్ అయితే అండి యాక్చువల్గా నేను చాలా చిన్నదేమో అనుకున్నాను, బట్ దగ్గరకు వచ్చేటప్పుడు చూస్తే తెలుస్తుంది అది చాలా పెద్దదే అనమాట. కొంచెం జూమ్ కూడా చేద్దాం మనం. చూటీస్ సో ఫార్ 1.35 kilometer వచ్చామండి. వెనకాల చూడొచ్చు వ్యూ అయితే కనుక ఎలా ఉంది. గ్రాస్ ల్యాండ్లో నుంచి మనం ఇప్పుడు డెన్స్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవబోతున్నాము. ముందు చూస్తే అంత కనుక డెన్స్ ఫారెస్ట్ ఉంది, అందులోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇప్పుడైతే కంప్లీట్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంకా చూడండి మంచి దట్టమైన పొద వచ్చింది. ఒంగోని వెళ్ళాలన్నమాట లోపల. Be careful. Be careful, yeah. వావ్, వంగి రావడం అయితే సూపర్గా ఉందండి. పొదలు అయితే కనుక మొత్తం పైన ఇలా కవర్ చేసి ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడైతే ఫారెస్ట్ చాలా డెన్స్గా ఉంది చూడొచ్చు. వా, ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 1 గంట అవుతుందండి. 1.7 kilometers వచ్చాము, 229 meters అసెండ్ చేసాము. వ్యూ చూస్తే కనుక ఇలా ఉంది. దారంతా కూడా అండి చాలా వరకు ఇలాగ దట్టమైన పొదలు అనేవి మార్గం మీదకి వచ్చి ఉన్నాయన్నమాట. సో ఫుల్ హ్యాండ్స్ ప్లస్ మంచి ట్రెక్ ప్యాంట్ అనేది మ్యాండేటరీ అండి. ట్రెక్ మనం ఎంజాయ్ చేయాలంటే కనుక చేతిలో ఒక కర్ర కూడా ఉంటే కనుక వీటిని పక్క అనుకుంటే వెళ్ళిపోవచ్చు మనం. పుట్ట వచ్చింది ఈ రోజుల్లో అండి. ట్రెక్స్లో పుట్టలు చూడటం అనేది చాలా అరుదైంది అనమాట. ఒక శ్రీశైలం ట్రెక్లో మాత్రం చాలా పుట్టలు చూశాను, అది కాకుండా వేరే ప్లేస్లో అయితే కనుక చాలా అరుదు. మనం ఆల్మోస్ట్ అయితే రిడ్జ్ దగ్గరకు వస్తామండి. ఇంకొక 50 meters వెళ్తే కనుక రిడ్జ్ దగ్గరకు వస్తాము. అండ్ రిడ్జ్ దగ్గర నుంచి రైట్ తిరిగేసేస్తే కనుక ఇంకొకే ఒక లైన్ సబ్మిట్ చేస్తాం అనమాట. గాలి అయితే అస్సలు లేదండి, చాలా సఫికేటింగ్గా ఉంది. అండ్ ఎండ ఇప్పుడే స్టార్ట్ అయింది. కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తుంటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే. దట్టమైన పొదలో నుంచి రాకీ ప్యాచ్ మీదకి వచ్చామండి. ఇక్కడ నుంచి రిడ్జ్ మీదకి ఎంటర్ అవుతాం అనమాట.
ఇండియా హైక్స్ వాళ్ళ GIA ఆఫ్లైన్ మ్యాప్స్ అనేవి ఈ ట్రెక్ నావిగేషన్లో చాలా క్రూషియల్గా మాకు హెల్ప్ అయినవండి. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. క్రెడిట్ గోస్ టు ద ఇండియా హైక్ ఫర్ డాక్యుమెంటింగ్ దిస్ ట్రెక్. రాక్ మీదకి ఎక్కిన తర్వాత చూడండి ద బ్రాడ్ టేకింగ్ వ్యూస్. ఓ దీని వెనకాలంతా కూడా మన శేషాచలం తిరుపతి కొండలండి. ఇంకా వావ్ అమేజింగ్. మన అడ్వెంచరిస్ట్లు అయితే వెనకాల ఏదో క్రాలింగ్ సౌండ్ వస్తూ ఉంది, ఎలుగుబంటి ఏమో ఇది అంటా ఉన్నారు. నేను చెప్పే ఎలుగుబంటి ఎప్పుడు చేంజ్ చేయదని, దాని గురించి ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉందన్నమాట. సో టూ ఐసోలేట్గా ఉండటం వల్ల కొంచెం మనకు కూడా భయం అని చెప్పలేము, బట్ యానిమల్ అటాక్ మాత్రమే అనమాట. అందుగురించి ఇది చూడండి కింద ఏదో తినేసేసి దాన్ని ఊసినట్టుందన్నమాట. ఇక్కడ మస్ట్ బి మంకీ. ఓకే, సో ఎగ్జాక్ట్గా మనం 2 కిలోమీటర్స్ వచ్చామండి. 1.5 hour అవుతుంది. పైన ఒక చిన్న ప్లాటూ లాగా ఉందన్నమాట. ఇది ప్లాటూ కాదు, రాక్ ప్యాచ్ లాగా ఉందన్నమాట. చూస్తే ఇక్కడ 2 కిలోమీటర్స్ దగ్గర ఎగ్జాక్ట్గా మనం రైట్ తిరగాలి. అండ్ ఇక్కడైతే కనుక ఒక ఐడెంటిఫికేషన్ కూడా ఉంది, కాకపోతే చిన్న ఐడెంటిఫికేషన్ పెట్టారనమాట. ఇక్కడ పెట్టింది అయితే పోయింది. అండ్ ఇక్కడ చూడండి ఈ రాయి మీద గ్రీన్ మార్క్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇలా మనం పైకి వెళ్ళాలి. ఇదంతా కూడా అండి స్టడీ ఎసెంట్ అనమాట. కిందకనేది ఉండదు, స్టడీగా ఇలా పైకి పోతానే ఉందన్నమాట. మార్కింగ్స్ అయితే ఉన్నాయి, మొత్తం బుషెస్ అనమాట. ఈత చెట్లు లాగా ఉన్నాయి, మరి ఈత చెట్లు కాదు తెలియదు, కానీ దారి పొడుగున మొత్తం ఇవే ఉన్నాయి. అండ్ దెన్ గ్రాస్ కూడా ఉంది. రాళ్ల కొండ మీద పడి ముందుకు వెళ్తూనే ఉన్నామండి. బ్యాక్ సైడ్ వ్యూ అయితే కనుక ఇలా ఉంది, చాలా బాగుంది. మనకు ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ వ్యూ అంతా కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్గా 2.5 kilometers అనమాట. 2 hours అవబోతుంది. సమ్మిట్ అయితే కనుక మనకి ఇంకా కనపడట్లేదు, అంటే ఇందాక కనపడింది. మనం పైన ఉన్నాం కాబట్టి మనకి మేబీ ప్యారల్గా ఉండొచ్చు అదే హైట్లో. ఈ 2.5 kilometers దగ్గర అండి ఒక చిన్న కేవ్ అని చెప్పుకోవచ్చు. అది చూడండి ఉందన్నమాట. మొత్తం డ్రై అయిపోయింది. మామూలుగా అయితే వాటర్ ఉండాలి, లోపల మనం దిగొచ్చు కూడా. చూడొచ్చు స్మాల్ కేవ్. చూడొచ్చండి నోస్ ఎంత క్లియర్గా కనపడుతుందో. అదే అనమాట సమ్మిట్. వావ్, సూపర్గా ఉంది. అండ్ మనం చూస్తే ఓవరాల్గా 3 kilometers వచ్చామన్నమాట. 2 hours and 15 minutes అవుతుంది. సూపర్. ఈ 1 kilometer ఎక్కడానికి మనకు 45 నిమిషాలు పెట్టిందండి, ఎందుకంటే మొత్తం ఎలివేషన్ ఉందన్నమాట. మనం రిడ్జ్ మీదకి ఎక్కిన దగ్గర నుంచి అండి స్టడీగా ఉందన్నమాట ఎలివేషన్ గెయిన్. అసలు ఇక్కడైతే కనుక ఇంకొంచెం స్టీప్ అయింది, చూడొచ్చు కింద నుంచి వచ్చింది. అండ్ మన సమ్మిట్ నోస్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము. మేబీ ఇంకొక 100 meters వెళ్తే కనుక వస్తాము. డిస్టెన్స్ అయితే కనుక ఓన్లీ 3.4 kilometers చూపిస్తుంది. ఓవరాల్ మెజర్మెంట్ ఏంటనేది లాస్ట్లో మనం వ్యాలిడేట్ చేయాలి. ఎండ అయితే అర్రవీర భయంకరంగా ఉందండి. హెవీ డిహైడ్రేషను. వాటర్ బాటిల్స్ అయితే తెచ్చాము, ఫ్యూలింగ్ చేసుకుంటూ స్లోగా ముందుకైతే వెళ్తున్నాం అనమాట. సో ఫైనల్ క్లైంబ్ అని చెప్పుకోవచ్చు అండి. సమ్మిట్కి 100 meters ఉంటుంది. ఇది కొంచెం ఇంకో స్టీప్గా ఉందన్నమాట. అక్కడ ఇదంతా కూడా మనం వచ్చినవే. సో one last push before we get the breathtaking views of Nagari Mukkukonda ట్రెక్ మొదలైన దగ్గర నుంచి అంటే ఇప్పటి వరకు ఒక్క ఫ్లాట్ ల్యాండ్ కూడా రాలేదన్నమాట. రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ పైకి ఎక్కుతానే ఉన్నాం అనమాట. ఎదురు ఇట్స్ గ్రాడ్యువల్ ఆర్ స్టీప్, కానీ ఒక్కటి కూడా ఫ్లాట్గా ఒక 100 meters వెళ్ళే పాత అయితే లేదనమాట. చాలా తక్కువ అంచనా వేసాం, బట్ ఇట్స్ రియలీ ఛాలెంజింగ్ వన్. అదే అనమాట సమ్మిట్. ఫ్యూ మోర్ మీటర్స్. మన లాస్ట్ నోస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అదే నోస్. ఓకే, అండ్ ఇటు పక్క చూస్తే వ్యూ చూడండి, సూపర్గా ఉంది. ఓ ఎంటైర్ ఫారెస్ట్. వా Wow, look at the views, man. Yeah. Huh? Amazing. అటు నుంచి వచ్చామండి మనం.
వా Wow. Just be watchful. Yeah, we can go this way too. Wow. Whoa! We're on top of Nagari Nose Peak. Yeah. Ha. He's waiting here. Ah. Jai Ganesha. Woo! Nagari Nose Peak. Congratulations, bro. And successful summit is right here. వెనక పక్క ఒకసారి చూడండి, అన్ని గ్రానైట్ క్వారీలు ఎన్ని ఉన్నాయి. అసలు కొండలు అయితే కనుక కొంచెం పొగమంచు ఉండి కనపట్లేదు, బట్ సూపర్ వ్యూస్ అండి. పొగమంచు లేకుండా ఉండాలి కానీ ఐసైట్ ఎంత దూరం ఉంటే అంత దూరం కనపడుద్ది. ఒకసారి సమ్మిట్ మీద నుంచి వ్యూస్ అని చూపిస్తానండి మీకు. స్టన్నింగ్ వ్యూస్ అని చెప్పుకోవచ్చు. వావ్. నగరి ముక్కుకొండ, నగరి నోస్ ట్రెక్ సమ్మిట్ వ్యూస్. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని చెప్పేసి నంబర్లు రాసి పెట్టారండి, పేర్ల నంబర్లు. ఇన్ కేసు ఏమైనా హెల్ప్ అవసరం ఉంటే వాళ్ళు బేస్ క్యాంప్లో ఉంటారంట. You made it to the summit. Kudos, buddy. Kudos. Let's go. Come and have a darshan of Lord Ganesha. He's waiting for you. టైం 11:23 అయిందండి. సమ్మిట్ దగ్గర బోల్డర్స్ అయితే చాలా ఉన్నాయండి. అవే మనం దూరం నుంచి ఒక నోస్ లాగా మనకు కనపడతా ఉన్నాయి. ఓకే, సో డిస్టెన్స్ అయితే కనుక 3.77, 3 hours 40 minutes, 686 meters elevation, and there we are going. Oh. మీరు కనుక ఈ ట్రెక్ సమ్మర్లో కానీ లేదంటే బ్రైట్ డే కనుక చేస్తుంటే అడిక్వెట్ వాటర్ క్యారీ చేయండి. ఎందుకంటే ఈ ట్రెక్ మొత్తంలో కూడా వాటర్ సోర్స్ అనేవి లేనే లేవు. బీయింగ్ ఏ సీజన్ ట్రెక్కర్ నేను అక్కడ మిస్టేక్ అయ్యాను అనమాట. మేము రిటర్న్కి వచ్చేటప్పటికి పర్ హెడ్ మా దగ్గర 400 ml వాటర్ మాత్రమే ఉంది. ఇట్ వాజ్ ఎ బ్రైట్ డే విత్ 40 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్. మేమైతే కనుక లిటరలీ చాలా స్ట్రగుల్ అయ్యాము, హెవీ డిహైడ్రేషన్ అయిందనమాట. సో వాటర్ అనేది అడిక్వెట్గా క్యారీ చేయండి. ఇఫ్ పాసిబుల్ ట్రెక్ అనేది మార్నింగ్ 6కే స్టార్ట్ చేయండి. సో దట్ మీరు 9-9:30 కల్లా సమ్మిట్కి వెళ్ళేసేసి ఆఫ్టర్నూన్ బాగా సన్ అయ్యేటప్పటికల్లా కూడా మీరు రిటర్న్ అయిపోవచ్చు. కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. 2 o'clock అయింది. ఆల్మోస్ట్ 2 hours and 15 minutes. స్టార్ట్స్ చూస్తాయండి 7.41 kilometers, 6 గంటలు పట్టింది. 2300 calories అనమాట. ఎగ్జాస్టివ్. వచ్చాను ఎగ్జాస్టివ్ అన్న. మాకు నీళ్ళు ఇచ్చి కాపాడిందంటే వీళ్ళండి మా ప్రాణాలు. నిజంగా ధన్యవాదాలండి. అబ్బాబా, ఆల్మోస్ట్ ఫెయింట్ అయిపోతాం అనుకున్నాం. కొంచెం సాల్ట్ కలిపేసేసి తాగుతా ఉన్న వాటర్.